ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో ఈరోజు నిఖిల్, గౌతమ్ ఇద్దరి మధ్య చాలా పెద్ద రచ్చయిన గొడవ జరిగింది. ప్రోమోలో మనకి చూపించినట్టుగా అసలు ఎవరిది తప్పు అంటే మనందరం నిఖిల్ తప్పనుకున్నాం. అంటే "మూసు కూర్చోబే" అన్నందుకు గాను మనం నిఖిల్ తప్పనుకున్నాం. "ఏం చేస్తావో చేసుకో" అని కూడా అన్నాడు లైవ్‌లో. అయితే అసలు ఏంటి గొడవ ఏమైంది అన్నది గనుక చూసుకున్నట్టయితే నిఖిల్, గౌతమ్ ఇద్దరు కూడా ఒక రౌండ్ ఆడేస్తారు. మొత్తం 3 రౌండ్‌లో ఒక రౌండ్ ఆడేస్తారు. రెండో రౌండ్ ఏమవుతుంది అంటే గౌతమ్ నిఖిల్‌ని 2 సార్లు ఫేస్ మీద కొడతాడు. అయితే 2 సార్లు ఫేస్ మీద కొట్టేసరికి ఫస్ట్ టైము "ప్లీజ్ కొట్టొద్దు" అని అంటాడనమాట నిఖిల్. అంటే సారీ అంటాడు గౌతమ్. తర్వాత మళ్ళీ కొడతాడు. కొట్టేసరికి ఇక ఏమంటాడంటే నిఖిల్, "నువ్వు కావాలని ఫేస్ మీద హిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు" అంటాడు. యాక్చువల్లీ అప్పటికి నిఖిల్, గౌతమ్ నిఖిల్‌ని చాలా సార్లు కొట్టుకుంటారు. అంటే ఈడ్చుకుంటారు, పడేస్తారు. ఆ రంగు పడేస్తాడు, ఇటు పడేస్తాడు. ఇలా చాలా జరుగుతాయన్నమాట. కానీ గౌతమ్ నిఖిల్ ఫేస్ మీద కొట్టేసరికి చాలా ఫీల్ అవుతాడు నిఖిల్. ఎందుకు నువ్వు పదే పదే కావాలని ఫేస్ మీద కొడుతున్నావు? అసలు ఫేస్ మీద కొట్టాల్సిన అవసరం లేదక్కడ. కొట్టాల్సింది ఎక్కడ అంటే మనకి టీ షర్ట్ మీద. కానీ ఏమైంది? ఇక్కడ వాళ్ళ ఫైటింగ్‌లో చేతులు, కాళ్ళు తగులుతున్నాయి. అది కావాలని చేసింది కాదు. అయితే నిఖిల్ ఏమంటాడంటే, "నువ్వు నాకెందుకో కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది" అంటే అదేంటిది, "నేను నీకు సారీ చెప్పాను కదా నిఖిల్, నువ్వు అలా మాట్లాడతావేంటి" అంటాడు అన్నమాట గౌతమ్. "సరే నువ్వు చెప్పావు. నువ్వు అన్నీ చేసేసి అలా ప్రతిది అదే చెప్తున్నావు. నాకనిపించింది నువ్వు కావాలని కొడుతున్నావు" అనంటే, "సర్లే నువ్వు సరిగ్గా ఆడడం నేర్చుకో, వెళ్లి కూర్చో" అంటాడన్నమాట గౌతమ్. అయితే "నువ్వెళ్లి కూర్చో, నువ్వు మూసుకు కూర్చో బే" అని నిఖిల్ అంటాడు. అంటే "ఏంటి బేగి అంటున్నావు" అని చెప్పేసి గౌతమ్ వస్తే, "ఏం చేస్తావు చేసుకోపా" అంటాడంట. అది మనకెక్కడ వినిపించలే. ఎందుకంటే నిఖిల్ మైక్ వేసుకోలేదు ఆ రంగు వల్ల. అంతా అయిపోయింది. "మూసుకు కూర్చోబ్బే" అనేది అందరూ వింటారు. అంతా అయిపోతుంది. అయితే ఈలోపు ఏమవుతుందంటే గౌతమ్‌కి ఎక్కడ కోపం వస్తుందంటే అక్కడున్న వాళ్ళెవ్వరూ కూడా ఏం చెప్పరనమాట. అంటే "ఏ నిఖిల్, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. అలా మాట్లాడకూడదని" ఏం చెప్పరు. ఇప్పుడు గౌతమ్ అంటాడు, "మరి నామినేషన్స్‌లో నేను మూసుకు కూర్చో అంటే 100 మంది నా మీద పడ్డారు. మరి ఇప్పుడెవ్వరు మాట్లాడట్లేదేంటి" అంటే అప్పుడు ప్రేరణను, విష్ణుప్రియ, నబీల్ ఏమంటారంటే, "నువ్వు ఆ రోజు మూసుకు కూర్చో అనే దానికి మేమేం మాట్లాడలేదు. మీ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారనుకున్నాం. ఆ అమ్మాయిని వాడుకుంటున్నావు అన్న దగ్గరే మేము డిఫెండ్ అయ్యాము. అది నువ్వు తెలుసుకో. మూసుకు కూర్చో, లేకపోతే పక్కకెళ్ళు, మూసుకు కూర్చో బే" ఇలాంటివన్నీ ఓకే. మీరేదో ఫ్రస్ట్రేషన్‌లో అనుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ అమ్మాయిని వాడుకుంటున్నావు అనడం అనేది చాలా తప్పు అని జెప్పేసి వీళ్ళు ముగ్గురు అంటే అప్పుడు నిఖిల్ ఏమంటాడంటే, "నువ్వు అలా మాట్లాడకు గౌతమ్. నేనేదో మామూలుగా ఫ్రస్ట్రేషన్‌లో అన్నాను. కానీ నువ్వు మళ్ళీ అదెందుకు తీసుకొస్తున్నావు" అని జెప్పేసి అంటాడనమాట. అయితే మొత్తానికైతే మాత్రం నిఖిల్ గౌతమ్‌కైతే సారీ చెప్పేసాడు. "సారీ గౌతమ్, ఫ్రస్ట్రేషన్‌లో అన్నాను నేను. ఏదో ఒక మాట వదిలేసాను" అంటే అప్పుడు గౌతమ్ కూల్ అయిపోతాడనమాట. ఇంకేం మాట్లాడడు.